హరే కృష్ణ. అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు. మనకి ఎన్నో వ్రతాలు ఉంటాయి. వరలక్ష్మి వ్రతము, అనంత పద్మనాభ వ్రతము, వినాయక చవితి వ్రతము, మనం ఎన్నో వ్రతాలు చేసుకుంటున్నామండి. అన్నిటికంటే ఉత్తమమైన వ్రతము జన్మాష్టమి వ్రతం అని శాస్త్రం చెప్తోంది. ఈ ఒక్క వ్రతం చేసినట్లయితే అన్ని వ్రతాలు చేసిన దానికంటే చాలా గొప్పది, ఉన్నతమైనదని చెప్పి శాస్త్రం చెప్తుందండి. ఈ యొక్క వ్రతం ఎలా చేయాలి అని స్కంద పురాణం ఏం చెప్తుందంటే, ఈ ఒక్క జన్మాష్టమి వ్రతం చేసినట్లయితే 20 కోట్ల ఏకాదశి వ్రతం చేసిన ఫలితం తగ్గుతుందండి. ఎందుకంటే నెలకి మనకు 2 ఏకాదశులు వస్తాయి, సంవత్సరానికి 24 వస్తాయి. అట్లా 4 యుగాలు 20 కోట్ల ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితము ఒక్క జన్మాష్టమి వ్రతం వల్ల వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి ఈ యొక్క ఉపవాస వ్రతం చేయడానికి. ఎవరైతే ఉపవాస వ్రతం చేస్తారో రేపు వాళ్ళ యొక్క శక్తానుసారము వాళ్ళకి భగవంతుడి కృప కలుగుతుంది. మీరు భగవంతుడి సేవ చేస్తూ, స్మరణం చేస్తూ, శ్రవణం చేస్తూ రోజంతా మీరు భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటే దాన్ని ఉపవాసము అంటారంట. ఉపవాసము అంటే భగవంతుడి దగ్గరగా చేసే కార్యక్రమాలు. కాబట్టి మీరందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొని మీ యొక్క జీవితాన్ని సద్మార్గంలో పాటు ఆనందదాయకం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. హరే కృష్ణ.